వేరే కాపురానికి నో అంటాడనుకుంటే ఇన్ని కండిషన్స్కి ఎస్ అని ఎలా అన్నాడే? ఆ గోపి ఒక వేస్ట్ ఫెలో అమ్మా. ఎంతసేపు అర్చన 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 అని దాని లోకంలోనే ఉంటాడు. ఏం మాయ చేసిందో కాని మొత్తం దాని మాయలో పడిపోయాడమ్మా. దానికోసం వాడేం చేసినా అందులో ఆశ్చర్యం లేదు. కానీ ఈ భాగ్యం ఎలా ఇస్తుందమ్మా? అదే అర్థం కాక జుట్టుపి. అమ్మా, ఆ భాగ్యం వస్తోంది. అది గుడికొస్తుందని నాకు తెలుసు. అందుకే నేను రమ్మన్నాను. వెళ్ళు, వెళ్ళో పక్కన తాకు. అక్క, వచ్చావా? ఇంకా రాలేదేంటని నీ గురించి అనుకుంటున్నాను. నీకు నిండా నూరేళ్ళక్క. పాపి చిరాయి అని ఏం పావు తినడానికి నూరేళ్ళు? అదేంటక్క అలా అంటున్నావు? ఉన్నదనక వేరే ఏమనమంటావు? నా కర్మ బాగాక వెధవ కాకి జన్మెత్తాను. ముద్దు కోసం వెంపలాడిపోయే బతుకైపోయింది నాది. ఎందుకక్క అంతంత మాటలంటున్నావు? మళ్ళీ ఏదైనా సమస్య? బురదలో పొర్లే వాళ్ళకి బురద అంటదా అన్నట్టు నిత్యం సమస్యల్లో ఉండేదాన్ని. సమస్య అంటావేంటి? సమస్యలతోనే తెల్లారిపోయేలా ఉంది నా బతుకు. అంత విరక్తిగా మాట్లాడుతున్నావేంటక్క? అసలు ఏంటి సమస్య? ఉన్న సమస్యే. ఆ గోపి సంసారమే పెద్ద సమస్య అయిపోయింది. చూసావా, నేను విన్నానక్క. ఆ వరలక్ష్మి మీ గోపితో మీకు సంబంధం బంధుత్వం లేకుండా వేరే కాపురం పెట్టమందటగా. దానికి మీరు ఒప్పుకున్నారటగా, నిజమేనా? కింద నుయ్యి పైన పొయ్యి. ఒప్పుకోక చస్తానా? ఒప్పుకోకపోతే ఓర్పు మాలింది కొడుకుని సంసారం కూడా చేసుకొనివ్వట్లేదని చుప్పన అద్ది రాక్షసి సూర్యకాంతం సూర్పడక అంటారు. అందుకే ఆ బిరుదులని ఎందుకు లేని ఒప్పుకున్నాను. కాదనడానికి వేరే దారే లేదు. మీకంటే దారిలేదు, ఒప్పుకున్నావు. సరే, మరి మీ గోపి ఎలా ఒప్పుకున్నాడు? సరేలే, అడక్కడక్క అదే అడిగావు. అదో పెద్ద భాగోతం. ఏంటక్కది? అది మొగుడు నెత్తి మీద చేయి పెట్టి ప్రమాణం చేస్తున్నావు. తేడా వచ్చి ఈ విషయం రేపు వాడికి తెలిసిందో లేదా ఎవరికైనా తెలిసిందో నా ప్రాణాలు పోయి నీ తాళి పుట్టుకొని తెగుతుంది. ఏంటక్క, ఏదో చెప్పాలనుకొని చెప్పకుండా ఆగిపోతున్నావు? ఏంటి సంగతి? అబ్బే అదేం లేదక్క. అందరం కలిసి చెప్పాం. మా గోపి కూడా ఒప్పుకున్నాడు. అంతే, వేరే ఏమీ లేదు. అలా జరిగితే ఇబ్బంది మీకే కదా. 2 పిల్లలున్నారు. వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? మీరిలా సడన్ గా మారి అతన్ని మార్చేసి చాలా తప్పు పనిచేశారక్క. ఇదంతా చూస్తుంటే విధిరాతలాగా ఉందక్క. విధిరాత కాదు, ఇదంతా నా తలరాత. ఏంటో, ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది. ఇందాక నుంచి చూస్తున్నాను. ఏంటి ఫ్రీగా లేవు? ఏంటో భయంగా అటు ఇటు చూస్తూ మాట్లాడుతున్నావు. ఏంటి సంగతి? పరిస్థితి అలా ఉంది. ఎవరైనా వింటారేమోనని భయం. పోయినసారి మనం మాట్లాడుకున్నవన్నీ విని ఎవరో పోసగుచ్చినట్టు ఆ వరలక్ష్మి చెవిలో వేశారు. అదేమో ఈ చండాలపు షరతులన్నీ పెట్టింది. ఓ అలాగా? చిన్నదాన్ని పెద్ద చేసి భూతద్దంలో చూపించింది. వాళ్ళ కూతురు నాతో ఉంటే తను ప్రాణాలతో ఉండదేమోనని భావించి ఇదిగో ఇలా చేసింది. అందుకే ఏ గోళ్ళకైనా చెవులుంటాయేమోనని భయపడి చస్తున్నాను. సర్లే, నేను వస్తానక్క. అదేంటక్క అప్పుడే వెళ్తానంటావు? అలా వచ్చి ఇలా వెళ్ళటమేనా? కాసేపు కూర్చొని వెళ్దామక్క. నీ సమస్యకు దారి చూద్దాం. నువ్వేమలాంటి ప్రయత్నాలు చేయొద్దక్క. మరో కొత్త సమస్య ఎదురైనా ఎదురవ్వచ్చు. నేను వస్తానక్క. అక్క, మరీ ఏంటక్క అంత తొందర? నీ మంచివారే కదా నేను చెప్తుంది. మనం మంచిదనుకున్నప్పుడల్లా అదో పెద్ద సమస్య చేస్తుంది. అసలే నా టైం బాగాలేదు. అన్నీ ఎదురు దెబ్బలే. ఉడుతాని పట్టుకోబోతే ఉడుమై కరుస్తుంది. వస్తానక్క, మరోలా అనుకోవద్దు. అక్క 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 అక్క
ఏంటమ్మా అలా పరిగెడుతోంది? ఆ కంగారు హడావిడి చూస్తుంటే ఏదో దాస్తున్నట్టు లేదు? అవునే, నాకు అదే అనుమానంగా ఉంది. ఎప్పుడు ప్రశాంతంగా ఒక్కటడిగితే 100 వాగేది. ఈరోజు ఏంటో పొడి పొడిగా 4 మాటలు మాట్లాడేసి వెళ్ళిపోయింది. ఏదో ఉందే, దాన్ని కనిపెట్టాలి. ఆ పుట్టలో పావుని బయటికి తీయాలి. ఆ గోపి అర్చన వేరే కాపురం పెట్టకుండా చెయ్యాలి. చూస్తా. చింతి, నీకు ఆఫీస్ టైం అవుతుంది, వెళ్ళమ్మా. అది కాదమ్మా. అబ్బా, నేను చూసుకుంటాగా, నువ్వు వెళ్ళు. వెళ్ళొస్తాను. దమ్మాయిగూడెం దాసన్న పేరు దద్దరిల్లిపోతుందండి. వచ్చే నెలలో నీ పేరు మారుమోగిపోతుంది. పేరు మాత్రమే కాదండి, మీ ఫోటోలు కూడా న్యూస్ పేపర్లో పడతాయి. మీకోసం జనం మీ ఇంటి ముందు తండోపతండాలుగా ఎదురు చూస్తుంటారు. అయ్యా, అదే కాదు, మీకు సెక్యూరిటీగా పోలీసులు కూడా ఉంటారు. జయహో జయహో. గవర్నర్ రాబాయ్, అదేంటండి? ఇది రాజకీయ నాయకులకు అచ్చొచ్చిన పదం. ఏం చదువుకున్నావు? డిగ్రీ సార్. ఆ, నమస్తే అన్న. వాసు బాగున్నావా? బాగున్నా ఏంటి అన్న. పని? పెద్దన్నను కలుద్దామని వచ్చాను. ఎల్లెళ్ళు పోకలు వెళ్ళు. ఏది ఇవ్వమ్మా. నమస్తే అన్న. గోపి, బండి ఏదో ప్రాబ్లం అన్న. ప్రాబ్లం ఉంది. కొంచెం బాగుంటుంది అన్న. నమస్తే సార్. ఏం వాసు, పైసలు తెచ్చినావా? సార్, ఈ జాబ్ వేరే ఎవరికైనా ఇప్పించేయండి సార్. ఏంది తమ్మి సడన్గా మాట మార్చును? నీ తాన పైసలు లేవా, లేక నువ్వే ఇట్లా అంటున్నావా? అవును సార్, ప్రస్తుతం నేను ₹1 కూడా తీసుకురాలేను. ఈ గవర్నమెంట్ జాబ్ అని ఆశపడితే నెత్తిని పెద్ద అప్పు కూర్చునేటట్టుంది. ఏదో మా అన్నయ్య దయ వల్ల నేను డిగ్రీ చదివాను. ఆయనే లేకపోతే నా చదువు 10 కూడా దాటేది కాదు. ఏ ఆఫీస్ బాయ్గానో, ఏ షాప్లో డెలివరీ బాయ్గానో చేసేవాడిని. ఎవరికెంత రాసుంటే అంతే జరుగుతుంది. నా గవర్నమెంట్ సొమ్ము తినే యోగం లేదు సార్, వదిలేయండి. ఏందివా, నీ మాటలు వింటుంటే నాకే బాధ అవుతుంది. మొదటి సంధి గవర్నమెంట్ కోలు కావాలన్నది నువ్వే. అదే నా జీవిత ఆశయం అంటివి. ఎందుకే ఇట్లా అంటున్నావు? సరే తమ్ముడు జరగమ్మా. అన్న, ఆయిల్ ఫిల్టర్ పోయింది, ఇంజిన్ బాలేదు, బ్యాటరీలో కూడా ప్రాబ్లం ఉంది, కొంచెం ఖర్చు అవుతుంది. సరే, అన్నతో మాట్లాడు. పో పో. చెప్పమ్మా, చెప్పు. అవును సార్, అలాగే అనేవాడిని. కానీ ఒక నార్మల్ ఫ్యామిలీలో పుట్టి ఒక మెకానిక్ తమ్ముడిగా నాకు అంత ఆశ ఉండకూడదు కదా సార్. అది నెరవేరేది కాదు. నాకు ఈ గవర్నమెంట్ జాబ్ కలిసి వచ్చేటట్టు లేదు. దీనికోసం వేరే పని చేసేది లేదు. ఇంట్లోకి సంపాదించే ₹1 కూడా ఇచ్చేది లేదు సార్. ప్రజెంట్గా కాల్ ట్యాక్సీ నడుపుతున్నాను. ఆదాయం సుమారుగా వస్తుంది. అది చాలు సార్, దాంతో నా ఫ్యామిలీ నడుపుతాను. ఇంక ఈ గవర్నమెంట్ జాబ్ వద్దు సార్. తమ్మి, తొందరపడకు, జర ఆలోచించుకో. కావాలంటే టైం తీసుకో. కాకపోతే పైసలు దొరికే వరకు 2-3 దినాలు ఆగుతా. ఏమైతుంది? 2-3 రోజులు కాదు సార్, 2-3 నెలలైనా నా వల్ల కాదు సార్. గదేందివా, మీ అన్న చేసాడు అంటివి. చేయనన్నాడా ఏంది, లేక పని కాదన్నాడా? లేదు సార్, మా అన్నయ్య అలా అనేవాడు కాదు. అసలు నాలో ఉన్న ఈ కోరికను ఇంకా ఇంకా పెంచింది ఆయనే. మా కోసం ఎన్నో చేశాడు. ఇది చేస్తాననే అన్నాడు. కానీ నాకే అన్నయ్యని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. నాకు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ప్రాణంతో అటు ఇటు పోరాడుతుంటే మా వదిన తాలిబొట్టు కొదవ పెట్టి నాకు ప్రాణం పోసింది సార్. అలాంటి అన్న వదిన రేపు వేరే కాపురం పెట్టబోతున్నారు. మా అన్నయ్యకి అప్పుడు 2 ఖర్చులు అవుతాయి కదా సార్. అలాంటప్పుడు ఈ అప్పు కూడా ఆయన మీద వెయ్యాలి కదా. అందుకే వద్దనుకుంటున్నాను సార్. కాదు, నా స్వార్థమే చూసుకుంటే నేను అసలు మనిషినే కాదు. ఇప్పటిదాకా తనే మమ్మల్ని నా తమ్ముడు నా చెల్లెలు అంటూ కంటికి రెప్పలా చూశాడు. ఇక నుంచైనా ఆయనకు అండగా బ్రతకాలనుకుంటున్నాను. అందుకే సార్
జాబ్ వద్దనుకుంటున్నాను. గవర్నమెంట్ కోలు కావాలని ఆశపడ్డది నువ్వే, వద్దన్నది నువ్వే, రేపు పొద్దున బాధపడేది కూడా నువ్వే. జర ఆలోచించుకో. లైఫ్ లాంగ్ బాధపడతావు. సమదైందా? బాధపడతాను, కానీ మర్చిపోయే ప్రయత్నం చేస్తాను. సునామీని మర్చిపోయే కదా జనం బీచ్కి రాగలుగుతున్నారు. అలాగే నేను మర్చిపోయే ప్రయత్నం చేస్తాను. మీరు నాకు చాలా అవకాశం ఇచ్చి హెల్ప్ చేశారు. మీ మేలు మర్చిపోలేను సార్. వస్తాను సార్. హలో, అన్నం చూసి వెళ్ళిపోవడమేనా? ఊరికే చూసి వెళ్ళిపోవడమేనా? జాబే లేదన్నా, ఆ. పైసలు ఏడు నుంచి వస్తాయి? సరే వెళ్ళు వెళ్ళు. ఇంకేంటి చెప్పమ్మా. నమస్తే సార్. ఏయ్, ఎవరు వాను? అన్నా కారు మెకానికే. ఆహా, గట్లానా? ఏమంటుంది నా కారు? ముందు పోతుందా ఇంకా పోతుందా? రిపేర్ ఎక్కువ అవుతుంది సార్. 5-6 పార్ట్స్ మార్చాలి, కొంచెం ఖర్చు అవుతుంది. మీరు ఓకే అంటే నేను చేసేస్తాను. ఎంత అవుతుంది? సుమారుగా ఓ 10,000 అవుతుంది సార్. గంతేనా? మరి దానికి ఇంకా ముందు అయితే చెయ్యి. ఇగో ఇదే నా కారుకి లాస్ట్ రిపేరు. మళ్ళీ రిపేర్ వచ్చిందనుకో ఇక అమ్మేసుడే, కొత్త కారు కొనుడు. నువ్వు మా వాళ్ళతో పైసలు పంపిస్తా. చెప్పండి పంతులు గారు. సార్, నాకు మీరు ఓ చిన్న సహాయం చేయాలి. హెల్పా? హెల్ప్ చేయనికనే కదా నేను పాలిటిక్స్లోకి వచ్చింది. చెప్పు, ఎవరైనా వేయాలనా ఎవరైనా తీసేయాలనా? అబ్బే అదేం లేదు సార్. ఇందాకొచ్చేళ్ళాడే వాసు, వాడు డబ్బులు కట్టడానికి ఇంకో 4-5 రోజులు ఎక్స్ట్రా టైం కావాలి సార్. మరి ఆ పోరడు పైసలు తేనన్నాడు కదా? లేదు సార్, తెస్తాడు, ఖచ్చితంగా తెస్తాడు. నాకు మీరు ఈ సహాయం చేసి పెట్టాలి. గాని సంగతి నీకెందుకే? వాని కోసం నువ్వు పరిచయం అవుతున్నావేంది? సార్, వాసుగాడు నా తమ్ముడు సార్. వాడికి చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ జాబ్ చేయాలని కోరిక. నా తల తాకట్టు పెట్టైనా సరే ఆ డబ్బులు నేను తెస్తాను సార్. నాకు మీరు ఒక 5 రోజులు టైం ఇవ్వండి సార్, ప్లీజ్. ఏంది వా ఇది? మస్తుంది. అన్న గురించి తమ్ముడు, తమ్ముడు గురించి అన్న. యాదోకి భారత్ యాదొస్తుంది నాకు. ఇవాళ రేపు ఇంత ప్రేమ చూపిస్తున్నావు అంటే చాలా గ్రేట్. నీకు తక్లీఫ్ కాదని వాడు, వాని కొలు దొరకాలని నువ్వు. నాకు మాత్రం మంచిగా అనిపిస్తుంది. నీ తల తాకడి పెడతా అన్నావు చూడు, నాకు మస్తు నచ్చిందిరా భయ్. నీ టైం నువ్వు తీసుకోపో. మళ్ళీ వచ్చేటప్పుడు పైసలు తోటరా. ఆ పోరానికి జాబ్ కన్ఫర్మ్. అలాగే సార్, తప్పకుండా. చాలా థ్యాంక్స్ అండి. నౌకరు వచ్చినాక చెప్పు థ్యాంక్స్. సరే సార్, వస్తానండి. మంచిది, నువ్వు పోయిరాపో. ఆ పంతులు నువ్వు గాని. ఏందన్నా వాడికి పడిపోయినవయ్యింది? నిజంగా వాడికి నౌకరిపిస్తావా? పాలిటిక్స్లో ఇసంటి యాక్షన్లు చేస్తూనే ఉండాలి. ప్రజలకు సెంటిమెంట్లు, పొలిటీషియన్స్కు సెటిల్మెంట్లు రా. మనకు కావాల్సింది పైసలు. మొదలవి రాని, తర్వాత చూసుకుందాం. పంతులు మీరు కానివ్వండి. నేను రాలేనురా, చాలా పనుంది, అర్థం చేసుకో ప్లీజ్. నేను ఈవినింగ్ తప్పకుండా వస్తానన్నానుగా. అరే అర్థం చేసుకో ప్లీజ్, ట్రై టు అండర్స్టాండ్ మీ. అదే కదరా నేను చెప్పేది, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. ఎందుకు చెప్పానో అర్థం చేసుకో. ఈవినింగ్ తప్పకుండా వస్తానన్నానుగా. హలో మాలిని, ఆఫీస్కి వచ్చిన దగ్గరించి ఆ ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నావు. చూడు, మేడం వచ్చేసరికి ప్రాజెక్ట్ పూర్తి చేసి రిపోర్ట్ ఇవ్వాలి. ఆ ఫోన్ కట్ చేసి ముందు పని చూడు. సారీ కవ్య, నా వుడ్ బి లైన్లో ఉన్నారు. జస్ట్ 2 minutes అయిపోతుంది, వర్క్ కంప్లీట్ చేస్తాను. ఇట్స్ ఓకే. నోను, తప్పకుండా వస్తాను. నీకోసం గిఫ్ట్ కూడా కొని తెచ్చాను తెలుసా.
హలో 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 నేనే ఫోన్ కట్ చేశాను. ఏయ్ ఏంటిది? ఫోన్ ఎందుకు కట్ చేసావు? కొంచెం కూడా మేనస్ లేదా? అసలు నీ మనసుకు నువ్వేమనుకుంటున్నావు? ఎందుకంత ఫోజు? దేనికా బిల్డప్? నేను నా వుడ్బీతో మాట్లాడుతున్నానని చెప్పాను కదా, అయినా ఫోన్ ఎందుకు కట్ చేసావు? నీకు మాత్రం మేనర్స్ ఉందా? ఉంటే అలా బిహేవ్ చేస్తావా? ఆఫీస్కి వచ్చిన దగ్గర నుంచి ఆఫీస్ ఫోన్లో ఓసీగా వుడ్బీ గుడ్బీ అని కంటిన్యూగా ఫోన్లో మాట్లాడుతున్నావు. 2 సార్లు చూసాను, ఒకసారి చెప్పాను వినలేదు, అందుకే ఫోన్ కట్ చేశాను. ఇది ఆఫీస్, నీ ఇష్ట ప్రకారం ప్రవర్తిస్తే కుదరదు.